కూడా ఈ పరీక్ష పకడ్బందీగా జరగాలి, ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవకలు జరగకూడదు, ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు, ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కాపీయింగ్ కానీ అలాంటి ఏమీ జరగకుండా పకడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ 6 months ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్ని కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం ఇవన్నీ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం, అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనిలో అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగస్వామి అవుతారు. ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ 40-45 వేల మంది సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు. అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో కూడా ఆల్మోస్ట్ 20,000 మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో ఈ పేపర్ ఇవాల్యుయేట్ చేయడానికి, టాబ్యులేట్ చేయడానికి ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 70,000 మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడము, స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో పెద్ద ఎత్తున జరిగే ఒక కార్యక్రమం ఇది. నౌ కమింగ్ టు ది రిజల్ట్స్, ఇందాక డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకంటే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం. సో మనకు 30వ తేదీ పరీక్షలు పూర్తి అయినాయి. టుడే ఈజ్ 22nd April. మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ 23rd, టుమారో. బిఫోర్ దాట్ వీఆర్ ఏబుల్ టు పబ్లిష్ ది రిజల్ట్. సో ఇప్పుడు రిజల్ట్కి వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ 6,16,615 మందిలో 86.69 86.69% ఈజ్ ది పాస్ పర్సంటేజ్. అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో 5,34,574 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ యొక్క పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ చేయాలని.